బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా మీకు తెలిసిన విషయాలు ఒకెత్తైతే ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి చెప్పిన కొన్ని అంశాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా బైక్ ప్రమాదం జరిగిన సమయంలో బైక్ పైన ఎర్రస్వామి అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ వార్తను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కర్నూలు బస్సు ప్రమాదంలో మరొక బిగ్ ట్విస్ట్ ఇది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. బైకర్ శివశంకర్తో పాటు ఉన్న వ్యక్తి ఎర్రస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. బస్సు ప్రమాదంపై పిన్ టు పిన్ చెప్పాడు ఎర్రస్వామి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అనేక కీలక అంశాలైతే వెల్లడించారు. ముఖ్యంగా తాము మద్యం మత్తులో ఉన్నామని, బైక్ను ట్రావెల్స్ బస్సు ఢీకొనలేదని ఎర్రస్వామి వెల్లడించినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి వర్షానికి చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ కావడంతో రోడ్డుకు మధ్యలో బైక్ పడిపోయిందని, రోడ్డుకు చెరువు వైపులా తాము పడిపోయామని వెల్లడించాడు. శివశంకర్ స్పాట్లోనే మృతి చెందాడని, తలకు స్వల్ప గాయాలతో తాను బయటపడ్డానంటూ ఎర్రస్వామి చెప్తున్నాడు. కొద్దిసేపటికే వేగంగా వచ్చి బైకును బస్సు ఢీకొట్టిందని, 300 మీటర్ల వరకు బైకును బస్సు ఈడ్చుకెళ్లిందంటూ ఎర్రస్వామి చెప్తున్నాడు. బస్సు ప్రమాదంతో భయపడి తాను పారిపోయినట్టుగా స్వామి చెప్తున్నాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎర్రస్వామిని పోలీసులు పట్టుకున్నారు. అదిగో మీరు చూస్తున్న సీసీ ఫుటేజ్. ఎర్రస్వామి అలాగే శివశంకర్ ఇద్దరు కూడా సరిగ్గా రాత్రి 2:29 ప్రాంతంలో అక్కడ వాళ్ళు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకుంటున్నట్టుగా ఉన్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఇద్దరు కూడా మద్యం సేవించున్నారు. ఇద్దరు కూడా మద్యం మత్తులో తూలుతున్నట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. అదిగో ఆ బైక్ను నడిపే క్రమంలో కూడా అక్కడే కింద పడేవాళ్ళు, కానీ ఇంకా బైక్ను అలాగే ముందుకు పోనిచ్చారు. ఇద్దరు కూడా మద్యం సేవించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద అనేక కీలక అంశాలు అడిగితే వెల్లడించారు. సో తాను అలాగే శివశంకర్ ఇద్దరు కలిసి బైక్పై వెళ్తున్న సమయంలో సరిగ్గా ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి 2:30 తర్వాతే ఇదిగో ఈ బస్సు కావేరీ ట్రావెల్స్ బస్సు అక్కడి నుంచి క్రాస్ అయింది. బస్సు సరిగ్గా అది కూడా అప్పుడే క్రాస్ అయింది. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్తున్న క్రమంలో వీళ్ళు వర్షానికి బైక్ స్కిడ్ అయింది చెప్తున్నాడు ఎర్రస్వామి. సో ముందు బైక్ నడిపిస్తున్న శివశంకర్ బైక్ స్కిడ్ కావడంతో జాతీయ రహదారిపై నడి రోడ్డు మీద బైక్ స్కిడ్ అయి పడిపోయింది. స్కిడ్ అయి పడిపోయినప్పుడు శివశంకర్కు తలకు బలమైన గాయం తగిలి అలాగే రోడ్డుపై పడిపోయి ఉన్నాడు అపస్మారక స్థితిలో. కానీ ఈ ఎర్రస్వామి ఇంకోవైపు పడిపోయాడు. అదృష్టవశాత్తు అతనికి కొద్ది గాయాలు మాత్రమే అయ్యాయి, కానీ అతనికి కూడా కొన్ని దెబ్బలు తగిలాయి. ఇక అలాగే అపస్మారక స్థితిలో పడిపోయిన శివశంకర్ బైక్ దగ్గరే అడ్డంగా రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే సరిగ్గా ఎర్రస్వామి బైక్ను శివశంకర్ను కాస్త తడిమి చూసి అటు ఇటు లేపే ప్రయత్నం చేశాడు. అలాగే బైక్ను కూడా పక్కకు లాగే ప్రయత్నం చేశాడు ఆ చీకట్లో. కానీ అంతలోపే 100 కిలోమీటర్ల పైగా వేగంతో దూసుకొస్తున్న ఈ సూపర్ లగ్జరీ బస్, ఈ ఎం కావేరీ ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో అంతలోపే దూసుకొచ్చింది. వాస్తవానికి సూపర్ లగ్జరీ బస్సులు హైవేలపై చాలా వేగంతో వెళ్తుంటాయి నిజంగా. ఎందుకంటే ఆ సమయంలో ఒక్కసారిగా వాళ్ళు కూడా అప్రమత్తం అవ్వలేరు, ఆ వేగాన్ని నియంత్రించుకోలేరు. ఇది వాస్తవం, కాదనలేని వాస్తవం. సో అంత స్పీడ్తో వెళ్తున్న ఆ బస్సు ఏకంగా శివశంకర్ పడి ఉన్న శివశంకర్ అలాగే ఆ బైక్ను అమాంతం లాక్కొని గుంజుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఇక గుంజుకుంటూ వెళ్తున్న క్రమంలో అప్పుడే ఆ బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయింది. ఇంకా అప్పటికే దాదాపు 300 మీటర్ల దూరం వరకు ముందుకెళ్తున్న క్రమంలో ఇదిగో మీరు ఏఐ ఫుటేజ్ చూస్తున్నాం. బిగ్ టీవీ క్రియేట్ చేసిన ఏఐ ఫుటేజ్ అది. సో 300 మీటర్ల వరకు దూసుకెళ్తున్న క్రమంలో నెమ్మదిగా నిప్పు రవ్వలు, మనం సాధారణంగా రోడ్డుపై ఏదైనా రాసుకుంటూ గీసుకుంటూ వెళ్తేనే నిప్పు రవ్వలు క్రియేట్ అవుతుంటాయి, మీరు చూసే ఉంటారు. సో అలా నిప్పు రవ్వలు క్రియేట్ అయ్యే దానికి తోడు పెట్రోలు, ఇలా దాదాపు 300 మీటర్ల దూరం వెళ్తున్న క్రమంలో కూడా అట్లాగే బస్సు వెళ్ళింది. ఇంకా నిప్పు రవ్వలు రాజుకొని నేరుగా బస్సుకు అంటుకున్నాయి. బస్సు పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ బస్సు కాబట్టి బస్సు చూస్తుండగానే తగలబడిపోయింది. ఇదంతా కూడా చూసిన ఎర్రస్వామి ఆ బస్సు తగలబడుతుంటే కూడా చూశాడు. కొద్ది దూరం ముందులో బస్సు మంటలు రాజేసుకుంటూ వెళ్తోంది, కానీ అప్పటికే ఆయన పడిపోయి దెబ్బలు తగిలిన్నాడు. ఏమీ చేయలేని పరిస్థితి. కాస్త ముందు దాకా వెళ్ళి ఒక కనీసం 200-300 మీటర్ల దూరం వెళ్ళి అక్కడ బస్సు నిప్పంటుకొని కాలిపోతుంటే ఇంకా భయపడి ఎర్రస్వామి అక్కడి నుంచి పారిపోయాడు.
ఇది జరిగింది. సో ఇది మీరు ఒకసారి ఆ ఏఐ జనరేటెడ్ వీడియో చూస్తున్నారు కదా. ఆ బస్సు ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది తప్పించుకోగలిగారు. అప్పటికే హైడ్రాలిక్ వ్యవస్థ ఫెయిల్ అయింది. సో తప్పించుకునే వాళ్ళు తప్పించుకోగలిగారు. అప్పుడు ఆ బస్సులో డ్రైవర్ లక్ష్మయ్య, ఆయనతో పాటు మరొక డ్రైవర్ శివనారాయణ, లక్ష్మయ్య వీళ్ళిద్దరు కూడా దూకి పారిపోయారు. కానీ కొంతమంది విండోస్ బ్రేక్ చేసి ఎవరైతే బయటపడగలిగారో వాళ్ళంతా కూడా క్షేమంగా దెబ్బలు తగిలినా సరే పర్వాలేదు, కొంత ప్రాణాలు దక్కించుకోగలిగారు. కానీ మిగతా వాళ్ళంతా ఊపిరాడక అగ్నికి ఆహుతై బొగ్గిపాలయ్యారు. నిజంగా బూడిదైపోయారు పాపం. ఇది జరిగిన వాస్తవం. ఆ బైకర్ ఎర్రిస్వామి చెప్పిన విషయాలు, నిన్న ఎస్పీ చెప్పిన విషయాలతో పోలిస్తే కనుక దాదాపుగా ఇదే వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే బైక్ స్కిడ్ అయి పడిపోయింది అప్పటికే రోడ్డుపై, వర్షం పడుతుంది. సో జరిగింది అది. ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. వీళ్ళు ఆల్రెడీ బైక్ స్కిడ్ అయి పడిపోయినప్పుడు బస్ డ్రైవర్ కనీసం ఆ వాహనాన్ని ఢీకొట్టి వెళ్తున్నప్పుడు కనీస చలనమైనా ఉండాలి. ఎదురుగా అంత పెద్ద వాహనం మనిషి రోడ్డుపై పడిపోయినప్పుడు ఆ బైకును గుద్దినప్పుడు కనీసం అట్లీస్ట్ అంత దూరం, కనీసం 300 మీటర్లు అంటే మీకు తెలిసిందే 1/2 కిలోమీటర్కు పైనే. సో అంత దూరం వెళ్తున్న క్రమంలో సరే 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉన్నప్పుడు కంట్రోల్ కాకపోయినా, నియంత్రించుకోలేకపోయినా అంత దూరం కూడా వెళ్ళడం జరగదు. ఎంతో కొంత దగ్గరలోనే దాన్ని బ్రేక్ చేయొచ్చు. కానీ సడన్గా బ్రేక్ చేయలేని పరిస్థితి, అలాగే ముందుకెళ్ళిపోయాడు. ఇంకో డ్రైవరు అప్రమత్తం చేస్తున్న ఈ డ్రైవర్ కాస్త నిర్లక్ష్యంగా అలాగే వెళ్ళిపోతూ కొద్ది దూరం పోయిన తర్వాత ఆగి మళ్ళీ ఏదో మంటలు వస్తున్నాయని దిగేసి చిన్నపాటి వాటర్ బాటిల్తో చల్లే ప్రయత్నం చేశాడు. కానీ కుదరలేదు. అప్పటికే పూర్తిగా మంటలు అంటుకున్నాయి. బస్ అంతా కూడా అగ్నికి ఆహుతవుతుంది. వెంటనే డ్రైవర్ పరారు అక్కడి నుంచి. అట్లీస్ట్ వెంటనే ఆపి అందరినీ అప్రమత్తం చేసి ఉండుంటే కనుక అందరి ప్రాణాలు దక్కేవి. ఇంత చేసిన ఈ డ్రైవర్ సంబంధించి విషయాలు ఆరాధిస్తే కనుక నకిలీ 10th క్లాస్ సర్టిఫికేట్తో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఎక్కడ నిబంధనలు పాటించని పరిస్థితి, కనీసం ఫైర్ సేఫ్టీ లేవని కూడా అధికారులు అంటున్నారు. అవి అద్దాలు బ్రేక్ చేయడానికి, పగలగొట్టడానికి విండో దగ్గర సుత్తిలు కూడా లేవంటున్నారు. అలాగే కనీసం ఫోమ్ చేయడానికి, చల్లుకోవడానికి ఫైర్ సేఫ్టీ ఫోమ్ కూడా లేదని చెప్తున్నారు. సో ఇది జరిగింది. సో ఇప్పటికైతే ఈ ఎర్రిస్వామి చెప్పిన విషయాల ఆధారంగా పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అంశాల ఆధారంగా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలో ఆయన ఈ అంశాలన్నీ కూడా వెల్లడించాడు. బైక్ను వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు నేరుగా ఢీకొట్టలేదని స్పష్టం చేశాడు. సో ఆ రకంగా చెరువు వైపు పడిపోయారు బైక్ పై నుంచి. ఆ రకంగా గాయాలయ్యాయి. కానీ శివశంకర్ తలకు మాత్రం తీవ్ర గాయమై వెంటనే అక్కడే స్పాట్లో చనిపోయాడు. అతనిపై నుంచి, ఆ బైక్ పై నుంచి బస్సు అలా వెళ్ళుకుంటూ పోయింది 300 మీటర్ల దూరం. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. చాలా తీవ్ర నష్టం, పెద్ద డ్యామేజ్ జరిగిపోయింది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ బస్సు ప్రయాణికులంతా కూడా. సో ఇక్కడ ఇంకా ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఒక ఆవిడ పుట్టపర్తి నుంచి వస్తుంది. ఆవిడ ఒక 5-6 రెస్క్యూ చేసింది. జిల్లా ఎస్పీకి తన కాంటాక్ట్ నెంబర్లో ఉన్న జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చింది, వీడియో తీసి పంపింది. అంతా ఆమె అలర్ట్ చేసింది. ఇంకొక వ్యక్తి నంద్యాల నుంచి వస్తున్నాడు. అతను ఒక 5-6 రెస్క్యూ చేశాడు. అతను కాపాడగలిగాడు. సో ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారంలో ఈ బస్సులో మంటలు చెలరగడానికి, పూర్తి స్థాయిలో బస్సులో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడానికి ప్రధాన కారణం, మరొక కారణం కూడా చెప్తున్నారు. అదే బస్సు లగేజ్ క్యాబిన్లో ఉన్న మొబైల్ ఫోన్స్. దాదాపు 200 పైన మొబైల్స్ ఉన్నాయని చెప్తున్నారు. 230 పైగా ఉన్నాయని చెప్తున్నారు. సో మొబైల్ ఫోన్లు అన్నీ కూడా లేటెస్ట్ మొబైల్ ఫోన్స్. ఇవన్నీ కూడా ఆ బ్యాటరీలు, మొబైల్ ఫోన్ల బ్యాటరీలు ఏదైతే ఉంటాయో, బహుశా లిథియమో ఇంకేదేంతో తయారు చేస్తారు కదా. సో ఆ బ్యాటరీలన్నీ కూడా అమాంతం ఈ మంటలకు పేలిపోయి ప్రమాద తీవ్రత పెరిగింది. సో ఇది ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అంటుకుంది. అలాగే ఫ్యాబ్రికేటెడ్ సీట్స్, మిగతా బాడీ, బస్ బాడీ అంతా తగలబడిపోతుంటే దీనికి ఈ మంటలు, మొబైల్ బ్యాటరీలు కూడా పేలిపోయి మంటల తీవ్రతను, ప్రమాద తీవ్రతను మరింత పెంచాయి. సో ఇది ఒకటి కాదు, చాలా కారణాలు ఉన్నాయి ఇక్కడ. తొలుత డ్రైవర్ నిర్లక్ష్యం, తర్వాత వరుసబెట్టి ఈ ప్రమాదాలు, ఈ మంటల తీవ్రత పెరగడానికి ఇవన్నీ కూడా కారణమయ్యాయి. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఈ బైకర్ ఎవరైతే ఉన్నారో ఆయన బ్రదర్ కూడా స్పందించారు. అలాగే ఇంకొక వ్యక్తి కూడా స్పందించారు. అసలు ఏం జరిగింది, వీళ్ళు కూడా
కొన్ని వాళ్ళకి తెలిసిన అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి విందాం. శివశంకర్తో పాటు ఎర్రిస్వామి ఎవరైతే ఉన్నారో అతను తమ ఇంటికి ఎప్పుడు రాలేదు, మాకు తెలియదంటూ తల్లి చెప్తుంది. వాళ్ళ బ్రదర్ ఉన్నారు. చెప్పండి, శివశంకర్తో పాటు బైక్ మీద ఉన్న ఎర్రిస్వామి అని ఇప్పటికే చెప్తా ఉన్నారు. అసలు అతనికి ఇద్దరితో పరిచయాలు ఉన్నాయా? గతంలో ఏదైనా మీ ఇంటికి రావడం కానీ మీతో మాట్లాడడం ఏదైనా జరిగింది? మా ఇంటికి అయితే ఎప్పుడు రాడు సార్. ఈ గేరు పిల్లోడు అయితే కాదు, ఆ పిల్లోడు ఇట్లా వస్తాడు, ఇట్లా వెళ్ళిపోతాడు. మా తమ్ముడు ఎప్పుడు పరిచయమో తెలియదు సార్ మాకి నిన్న రాత్రి కూడా వాంతో పోతున్నా వీంతో పోతున్నా అని చెప్పలేదు సార్. ఏం చెప్పకుండా వెళ్ళిపోయినాడు. వాళ్ళకి క్యారియర్ పెట్టేసినాడు, వెళ్ళిపోయినాడు. ఫోన్ చేస్తే వస్తున్నానులే అని చెప్పినాడు. వస్తున్నా అన్నాడు. టౌన్లోనే ఉన్నాడు కదా వాడు, అక్కడి నుంచి వస్తున్నాడా? టౌన్లోనే ఉన్నాడు. చిన్న టేకురు కాడ ఇప్పుడు అదే అక్కడిదే కదా సార్. చిన్న టేకురు కాడదేనా ఎక్కడిది సార్? పెట్రోల్ బంక్ మధ్యలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరదే కదా సార్. పోతున్నప్పుడే కదా, వస్తున్న పెట్రోల్ బంక్లోనా? అది వీడియో రికార్డింగ్ అయినది. పోయేటప్పుడే కదా సార్. ఎనికిల నుంచి గుద్దినాడా? మా తమ్ముడు బస్సును గుద్దినాడా సార్? మా తమ్ముడిని తప్పు పట్టడం. మా తమ్ముడు ఎనికిల నుంచి పోయి గుద్ది పెట్రోల్ అంటించి పెట్రోల్ దానివల్ల ఎనికిల నుంచి లీక్ అయ్యి ఎనికిల నుంచి పేలింది అన్నీకే మా తమ్ముడు గుద్దినాడా సార్? బస్సు డ్రైవర్ గుద్దినాడా? ఎవరు గుద్దినారు? వేరే వాళ్ళు గుద్దినారా? సరే, వేరే వాళ్ళు గుద్దినారు అనుకుందాంలేండి సార్. వేరే వాళ్ళు గుద్దితే బండి సేమ్ అటనే ఏడ్చుకొని పోవాలి కదా సార్. మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా శివశంకర్ వీడియో ఏదైతే ఉందో, శివశంకర్ మద్యం సేవించి పెట్రోల్ బంకులో కొంత ర్యాష్ డ్రైవింగ్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక బ్రదర్గా మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అవన్నీ కూడా వాస్తవంగా జరిగాయి అంటారా? అక్కడి నుండి ఇద్దరు పెట్రోల్ పోయించుకున్న తర్వాత అక్కడి నుండి నేరుగా స్పాట్కి వెళ్ళారు. స్పాట్లో అక్కడ మీ బ్రదర్ శివశంకర్ మృతి చెందిన తర్వాత ఎర్రిస్వామి పరారిలో ఉన్నాడనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అందులో వాస్తవం ఉందా? ఉంది సార్. కానీ ఒక మాట, మద్యం సేవించినాడు. ఆ పెట్రోల్ బంక్ ఒక వీడియోనే చూస్తున్నారు. మద్యం సేవించినాడు. ఇప్పుడు ఆడ యాక్సిడెంట్ కాకుండా ఎనికిన్నే యాక్సిడెంట్ కావచ్చు కదా. ఆడ పెట్రోల్ బంక్లో ఏదో జరిగింది, ఏం చేసినారు. అట్లనే ఎనికిలనే యాక్సిడెంట్ కావచ్చు కదా. మద్యం సేవించినాడు, అంత కంట్రోల్ లేని బండి నడిపేటప్పుడు ఎనికిలనే చనిపోవచ్చు కదా. ఏదానికో డివైడర్కో ఏదానికో గుద్దుకొని చనిపోవచ్చు కదా. బస్సే గుద్దింది కదా. బస్సు కాకుండా వేరేది గుద్దింది అనుకో, ఎవరు చూసినారు సార్? గుద్ది యాక్సిడెంట్ అయితే అయ్యింది కదా. బండి ఈడ్చుకొని పోయడం బస్సు తప్ప మా తప్ప? బండి ఈడ్చుకొని పోతున్నావు నువ్వు ఆపిండాల్సింది. సరే, సడన్ బ్రేక్ కొట్టలేవు. 200 మీటర్స్ పోయిందంట. 100 మీటర్స్ బ్రేక్ పడదా? బండి టైర్ మీద ఉన్నప్పుడు బ్రేక్ పడదా? స్లో కాదా బండి? చెప్పండి సార్. మరి మీరు ఏం చెప్తారు ప్రభుత్వాన్ని? మీరు ఏం కోరుతారు? మేము ప్రభుత్వాన్ని ఒకటే సార్, వాళ్ళని 19 మందిని వాడే పొట్టన పెట్టుకున్నాడు. నా తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు సార్. వాడు గుద్దే పెట్టినాడు. అత కాదు, ఏమన్నా ప్రూఫ్ ఉందంటే ఇప్పుడు పట్టుకున్న పిల్లోడు ఉన్నాడు కదా సార్, మా తమ్మునితో పాటు పోయిన పిల్లోడు ఉన్నాడు కదా సార్, అతన్ని విచారించి చెప్పమన్నాను సార్. మాకైతే తెలియదు, మేమైతే లైవ్లో లేము, మేము అక్కడ ఏంది చూసింది లేదు. ఆ పిల్లోడు ఉన్నాడు. ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోనికి తెలుసు కదా. ఆ పిల్లోని విచారించి తప్పు ఎవరిదో తప్పు ఏందో మాకు తెలియజేయండి. చివరిగా మీరు మీ తమ్మునితో ఏం మాట్లాడారు? ఏం చెప్పారు మీ తమ్ముడు? ఈ మధ్య కాలంలో 2 days అయింది ఘటన జరిగి. ఏం మాట్లాడారు? ఏం జరిగింది? నేను ఆ రోజు పొద్దున్న సార్, మా తమ్ముడు ఈరోజు నైట్ బయటికి వెళ్తాడు అన్నప్పుడు పొద్దున నేను పోయి అవతల మా ఇంట్లో, అక్కడ ఇండ్లు బాడీగా తీసుకొని ఉన్నారు మా అమ్మ మా తమ్ముడు. అక్కడికి పోయి మా తమ్ముని ఒక చిన్న బెడ్షీట్ ఇట్లా చూసిన ఫేస్. తర్వాత కొద్దిసేపు ఇక్కడికి వచ్చిన వాని బండి నేను వేసుకొని పోతా పనికి. అప్పుడు ఆ పిల్లోడు బండి వేసుకొని పోకుంటే నేను పనికి వేసుకొని పోతా. వచ్చినాడు బండి తాళమి, నేను పనికి పోతున్నా అంటే, నేను సరే వాన పడుతుంది కదా, ఇప్పుడు వానాకాలం మాకు పనులు కూడా లేవు, సరే ఆ పిల్లోడు పోతున్నాడు కదా అని నేను తాళం ఇచ్చేసిన. తాళం ఇచ్చేసి పనికి పోయినాడు. పనికి పోయి వచ్చినాడు. ఇంకా నాతో అయితే ఆ మాట తప్ప తాళమీరా అన్న మాట తప్ప ఇంకా వేరే మాట మాట్లాడలేదు. అదే లాస్ట్ మాట సార్. 3 రోజుల క్రితం మీ తమ్ముని మొగం మాత్రమే చూశారు. అంటే మీకు ఒకసారిగా ఫోన్ వచ్చి శివశంకర్కి ఇలా జరిగింది అని చెప్పడం, మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఏమనిపించింది? శివశంకర్కి ఇలా జరిగిందని అయితే ఎవరు చెప్పలేదు. అట్లా చెప్పలేదు. మా గేర్ల రమేష్ అని, కేజీ రమేష్ అని ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న ఇట్లా ఒక యాక్సిడెంట్ జరిగింది, పచ్చబొట్టు వేయించుకున్నాడు.
చేతి మీద అంటే అవి వేయించుకున్నాడు అని మా మామకి చెప్పిన. మా మామకి ఫోన్ చేసినాడంట అన్న రమేష్ అన్న. ఫోన్ చేసి ఇట్లా మీ అల్లుడైనా కాదు, ఎవరో మీ పిల్లోడైనా కాదు చూసుకుందరా అంటే మా మామ నన్ను అడిగినాడు, అరే ఏమన్నా పచ్చబొట్ట వేయించుకున్నాడా వాడంటే అవి వేయించుకున్నాడు అమ్మ అని వేయించుకున్నాడు మామ అంటే, అదే ఇట్లా యాక్సిడెంట్ అయిందంట చూసి వద్దాం దారా ఫోటోలు వచ్చినాయంట అంటే పోయినాం. ఆ అన్న వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఫోటోలు చూస్తే మా తమ్ముడు అని తెలిస్తే మా అమ్మ అప్పటికి కూలి పనికి పొద్దున్నే లేచి వెళ్ళిపోయింది. నేను ఫోన్ చేసామమ్మ వచ్చిన ఆడు ఇంకా లేడమ్మా, ఇంకా పడిపోయినాడు, లేస్తున్నాడా వాడు బతికి అమ్మ వాళ్ళు లేడమ్మా అని గట్టిగా ఏడ్చాను. ఏడ్చేసరికి మా అమ్మ అక్కడ నుంచి అక్కడ. ఈరోజు ఉదయం ఈ వీడియో ఏదైతే పెట్రోల్ బంకులో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన తర్వాత పోలీసు వాళ్ళు మీకు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి వచ్చి ఏదైనా విచారణ చేపట్టారా? ఫోన్లు అయితే ఏం చేయలేదు సార్. పొద్దున సార్ ఒక పోలీస్ ఫోన్ చేసినాడు, చేసి ఏం కార్యక్రమాలు అయిపోయినాయంటే లేదు సార్ అయిపోలేదు సార్ ఇంకా అంటే ఏమా ఇంకా ఇంత లేట్ కదా, లేట్ అయింది కదా ఏమి ఇంత లేట్ చేస్తున్నావు అని చెప్పినారు సార్. చెప్తే లేదు సార్ ఈరోజు మధ్యాహ్నం కల్లా అయిపోతుంది అని చెప్పినాము. ఇంకా తర్వాత ఫోన్ అయితే అక్కడ ఉంది, ఇంకా ఎవరు ఫోన్లు చేసినది తెలియదు సార్. రైట్, మొత్తం మీద ఈ ఎపిసోడ్లో అర్థమవుతుంది ఏంటంటే నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలని అర్థమవుతుంది. ఇక్కడ బైకర్ తాగి ఉన్నాడు, పడిపోయాడు, బస్సుకు అడ్డుగా ఉన్నాడు, బస్సు దాన్ని నెట్టుకుంటూ వెళ్ళిపోయింది ఒక కారణమైతే, దాన్ని ఆపకుండా వెళ్ళిపోయిన డ్రైవరు అతిపెద్ద నిర్లక్ష్యం. ఇంకొక నిర్లక్ష్యం ఏంటంటే అలాగే లాభాపేక్ష కూడా కనపడుతుంది ఇక్కడ మంగనాథ్ అనే ఒక వ్యాపారి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఓ కంపెనీకి చెందిన దాదాపు 234 స్మార్ట్ ఫోన్లని ఫ్లిప్కార్ట్కు పంపిస్తున్నాడంట. అది డెలివరీ, ఆన్లైన్ డెలివరీ కోసం హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి. సో ఇక్కడ అన్ని లిథియం బ్యాటరీలు కలిగిన స్మార్ట్ ఫోన్లని ఈ బస్సుల్లో ఆ లగేజ్ క్యారియర్లో పెట్టుకొని వెళ్ళడం నిషేధం అని చెప్తున్నారు. వాస్తవానికి కేవలం ప్రయాణికుల వ్యక్తిగత లగేజ్ మాత్రమే పెట్టుకోవాలి. కానీ లాభాపేక్షకు లేదా లాభాలకు సరే చిన్న చిన్న డబ్బులకు ఆశపడి, దీంతో లాభాపేక్ష అంటే కోట్లేని సంపాదించారు కానీ ఆ డబ్బులకు ఆశపడి ఈ మొబైల్స్ ఇవన్నీ ఏది పడితే అది పట్టుకొని పోతుంటారు. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధం అని చెప్తున్నారు. కేవలం ప్రయాణికుల లగేజే ఉండాలి. సో ఇక్కడ లిథియం బ్యాటరీలు పేలిపోయినాయి, 200 పైగా 234 పైగా ఫోన్లు పేలిపోయినాయి. దాంతోపాటు ఎయిర్ కండిషనర్ అవన్నీ ఉంటాయి కదా, బస్సుకు సంబంధించిన ఎయిర్ కండిషనర్, ఎలక్ట్రిక్ డివైసెస్ అవి పేలిపోయాయి. సో ఇవన్నీ పేలుళ్ళ తీవ్రతను పెంచి అక్కడ అల్యూమినియం షీటెడ్ ఉన్నటువంటి ఆ సీట్లు కరిగిపోయాయి. ఫ్యాబ్రికేటెడ్ బస్ బాడీ పూర్తిగా తగలబడిపోయింది. ఇదంతా కూడా ప్రమాద తీవ్రతను పెంచింది. సో ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఏ రకంగా ప్రతి చోట అడుగడుగున ప్రతి నిబంధన ఉల్లంఘించినట్టుగానే కనబడుతోంది. ఈ ఏవి పడితే అవి, ఏది పడితే అది ఈ ప్రయాణికుల బస్సులో తీసుకుపోవడం కూడా చాలా పెద్ద నేరం. అసలు ఇలాంటివన్నీ అలౌడ్ చేయరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, హడావుడి 2 రాష్ట్రాల్లో ఇంకా బస్సు ప్రమాదం జరగగానే అక్కడ ఇక్కడ కేసులు సంఖ్య చెప్తుంటారు. ఇంకా ఇన్ని కేసులు బుక్ చేసాం, ఇంతమందిని సీజ్ చేసాం, అది చేసాం. ఇది కొద్ది రోజులు మాత్రమే. ఎస్, ఐఎమ్ వెరీ సీరియస్. ఇది కొద్ది రోజులు మాత్రమే జరిగేది. ఈ హడావుడంతా కొద్ది రోజుల మాటకే. ఇది రెగ్యులర్గా జరగాలి. ఈ తనిఖీలు రెగ్యులర్గా జరగాలి, ఎవ్రీ డే జరగాలి, ఐదర్ ఎవ్రీ వీక్ అయినా జరగాలి. ఎవ్రీ వీక్ ఎందుకు, ఎవ్రీ డే జరగాల్సిందే. రవాణా శాఖ అధికారుల డ్యూటీ అది. ప్రతిరోజు క్షుణ్ణంగా పరిశీలించాలి, ప్రతి చోట తనిఖీలు పెట్టాలి. ఏదో ఒక చోట అందరూ వరుసగా ఇక్కడ నుంచి అక్కడ దాకా అందరూ అధికారులంతా రాత్రులు డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఎవరో ఒక చోట, ఎక్కడో చోట లాంగ్ రూట్లలో ఖచ్చితంగా తనిఖీలు చేయాలి. బయలుదేరేటప్పుడు చేయాలి, లేదా బయలుదేరినాక మధ్యలో అక్కడో ఇంకో టౌను కర్నూలు, బెంగళూరు మధ్యలో షిరిడి వైపు వెళ్ళే బస్సులో లేదా విజయవాడ వైపు వెళ్ళే బస్సులో రకరకాల రూట్లు ఉన్నాయి. గోవా వెళ్ళే బస్సులో అన్ని తనిఖీలు చేయాలి కదా విస్తృతంగా. ఏమేమి తీసుకెళ్తున్నారు, ఏంటి ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా ఏంటనేది. సో ఇదే ఇక్కడ జరిగిన తప్పిదం. ప్రమాద తీవ్రతను పెంచడానికి కారణం కూడా ఇదే అని చెప్తున్నారు ఇప్పుడు ఫైర్ సేఫ్టీ విభాగానికి చెందిన అధికారులు కూడా. సో జరిగింది ఇది. సో మొత్తం మీద ఈ ఎర్రిస్వామి ఎవరైతే ఉన్నారో సీసీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని పట్టుకున్నారు. బైకర్ శివశంకర్తో కలిసి ప్రయాణించిన వ్యక్తి. సో ఆ రకంగా ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని, అక్కడ యాక్సిడెంట్ జరిగిన స్పాట్ని, అక్కడ సీసీ ఫుటేజ్ దొరికింది. ఆల్రెడీ వీళ్ళు తాగి మధ్య మత్తులో వస్తున్నారు. ఇదంతా కూడా అన్నీ, ఒకటి కాదు రెండు కాదు, అన్నీ ఈ ప్రమాదానికి ఒకటానికొకటి, ఒక తర్వాత ఒకటి ఈ కారణాలన్నీ కూడా తోడైతే సరే బైకరు
స్కిడ్ అయి పడిపోయాడు అనుకుందాం, కానీ బస్సు డ్రైవర్ అయితే నిర్లక్ష్యమే కదా ఇక్కడ. సో అది జరిగింది. ఓవరాల్గా ఆ ప్రమాద తీవ్రత పెరగడానికి కూడా ఈ మొబైల్ ఫోన్లు కూడా కారణంగా చెప్తున్నారు, లిథియం బ్యాటరీస్ కలిగిన మొబైల్ ఫోన్లు. సరే, మొత్తం మీద ప్రయాణికుల ప్రాణాలు అయితే బుగ్గిపాలయ్యాయి, విలువైన ప్రాణాలు పోయాయి. పాపం 19 మంది డెడ్ బాడీస్కి ఇప్పుడు శవ పరీక్షలు పూర్తి చేసి అప్పగిస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా, ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే కనీసం ఇక నుంచైనా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సు బయలుదేరే ముందు చెప్పాలి ప్రయాణికులకి. ఒకవేళ అనుకోని ప్రమాదాలు లేదంటే ఫైర్ చోటు చేసుకుంటేనో, అగ్ని ప్రమాదం జరుగుతానో, ఇంకేదైనా జరుగుతానో, ఏదైనా యాక్సిడెంట్ జరుగుతానో ఎట్లా బయటపడాలి, ఎట్లా బ్రేక్ చేయాలి ఎమర్జెన్సీ విండోస్, లేదా ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎట్లా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పాలి. ఓరియంటేషన్ లాగా చెప్పాలి. ఒక 5 నిమిషాలు అందరినీ నిలబెట్టి ఎక్కేటప్పుడు, లేదా అందరు కూర్చున్న తర్వాత బస్సులో ఎక్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక వ్యక్తి అక్కడ. ఖచ్చితంగా ఇలాంటివి చేయాలి. ఎవ్రీడే కొన్ని గైడ్లైన్స్ చెప్పాలి, దాంతోపాటు వాళ్ళు పాటించాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ రకంగా లేదంటే వీడియోల రూపంలో కొన్ని హై క్లాస్ లగ్జరీస్ బస్సుల్లో వీడియోలు వేస్తారు. అట్లీస్ట్ ఓల్వో కానీ బెంచ్ కానీ ఇట్లాంటి బస్సులో వీడియోలు ప్లే చేస్తారు. అది జరిగితే ఎట్లా చేయాలి, ఎట్లా బ్రేక్ చేయాలని వీడియోలు ప్లే అవుతుంటాయి. సో అలాంటిది ఏదో వాళ్ళని అప్రమత్తం చేసే చర్యలు కనీసం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వీళ్ళపై నిఘా పెట్టి ఈ ప్రమాదాన్ని ఒక గుణపాఠంగా భావించి ఇక ముందు ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. శివశంకర్ మీతో ఎలా ఉండేవారు, అసలు ఏం జరిగింది? బాగానే ఉండేవాడు పిల్లవాడు. అంటే ఇప్పుడైతే లేను, ఊరికి వెళ్ళి నేను మొన్న వచ్చినా ఉంది, నాకైతే లేదు. ఏమనుకుంటున్నారు శివశంకర్ ఈ ఘటన ఈ విధంగా జరిగిన తర్వాత మీ ప్రజానగర్ కాలనీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు, ఇది ఒక యాక్సిడెంట్ అనుకుంటున్నారు, బస్సు గుద్దింది అనుకుంటున్నారు. ఇది తమ కుటుంబ సభ్యులంతా చెప్తుంది ఒకటే. ఈ ఘటన జరిగిన తర్వాత బస్ డ్రైవరు అప్రమత్తమై అక్కడే ఆగి ఉంటే ఇంత ప్రమాదం చోటు చేసుకునేది కాదు అంటూ చెప్తూ ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మనం చూసే ఈ సింగిల్ రూమ్ ఏదైతే ఉందో ఇదే శివశంకర్ వాళ్ళ ఇండ్లిది. ఈ శివశంకర్ వాళ్ళ బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు. అయితే కొంతమంది శివశంకర్ వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, శివశంకర్ ఎలా ఉండేవారు, ఈ ఘటన జరిగిన తర్వాత మీరు ఎలా రియాక్ట్? ఎవరు కొట్లన్నా మౌనంగా తల దించుకొని వస్తాడు నా నాయన. ఎవరితోనూ గట్టిగా మాట్లాడాడు. నేను గద్దిస్తే నా పిన్నంటే నాకు భయము. నా పిన్ని ఒక్క మాట చెప్తే నేను నిలబడతానంటాడు. ఎవరి జోలికి కొట్లాడనికే ఓడు. వచ్చానా, తిన్నానా, పిల్లలతో ఆడుకున్నానా, సెల్లు చూసినానా, ఇదే ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ ఉండి అందరు కలిసి తాగితే వాడు ఒకరు కొంచెం తాగుతాడు, అంతకు మించి వాడు డైలీ అయితే తాగడు. నేను 2 రోజుల ముందు వాళ్ళమ్మ మా అమ్మని అడ్మిషన్ చేసినారు జనరల్ హాస్పిటల్లో, బాటిల్ పెట్టించుకొచ్చినారు అన్న రోజు. పిల్లల్ని చూసుకోవాలని ఎత్తుకొచ్చుకుంటే వచ్చా. సాయంత్రం 7 గంటలకి ఎగ్ రైస్ తెచ్చినాం. జూనైనా తినంటే గబగబా తినే పాయాస. ఆయన మొహం కూడా సరిగ్గా చూడకపోతే ఆ రోజు చూసినదే ఇంకా నేను మళ్ళీ చూడలే. మొన్న శంకర్ ఈ మధ్య ఏదైనా మాట్లాడారా? అంటే మీతో ఏం మాట్లాడేవారు? అతని జీవితం సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా షేర్ చేసుకునేవాళ్ళు? జీవితం గురించి ఏం లేదు. నాకు అన్న ఉన్నాడు, చిన్న వయసులో అన్నకి పిల్ల పుట్టింది. మా అమ్మ కలిసి ఉండాలని కోరుకున్నాడు. నా తల్లికి నేను సాయంగా ఉండాలనుకున్నాడు. నువ్వు పనికి పోకున్నా నేను సాకుతలేమ్మా నిన్ని అని చెప్పినాడు నా నాయన. నేనే నిన్ను సాకుతలేమ్మా, కష్టం చేశాని చెప్పినాడు నా తండ్రి. నాయనా నువ్వు నా కాడుండు నైనా అని చెప్తి. ఉంటలేయ్యే, ఈయన వండుకుంటలేయ్యే అని ఆయన పోయిన రోజు ఫోను చేసి 9 గంటలకి 9 గంటలకి వచ్చి ఫోను చేస్తే నేను 10:30కే వస్తానమ్మా అని చెప్పా. నువ్వు ఖచ్చితంగా రావాలి చూడు నైనాంటి. అదొక మాటనే మాట్లాడినాను.
ఆ తరువాత 7:40కి ఆయన లేడనే కబురే తెచ్చినారు.